హాయ్ అండి. ఐఎమ్ గాయత్రి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనము నార్మల్ హాఫ్ కేజీ స్పాంజ్ కేక్లో మనము పికాచు థీమ్ ఎలా చేసుకోవాలనేది చూద్దాము. నేను ఆల్రెడీ హాఫ్ కేజీ స్పాంజ్ అనేది ప్రిపేర్ చేసుకున్నానండి. ఇది ఎగ్లెస్ స్పాంజే. మీకు ఎగ్లెస్ స్పాంజ్ హాఫ్ కేజీ ఎలా చేసుకోవాలి అంటే నేను ఆల్రెడీ 1 కేజీ స్పాంజ్ ఎలా చేసుకోవాలనేది నేను మన యూట్యూబ్ ఛానల్లో పెట్టిండాను. ఆ 1 కేజీ స్పాంజ్ మెషర్మెంట్ని ఆఫ్ చేసుకొని మనము ఈ స్పాంజ్ కేక్ అనేది చేసుకోవచ్చండి. అది 1 కేజీ, ఇది హాఫ్ కేజీ అనమాట. మనం క్వాంటిటీని తగ్గించేసాము, హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ తీసుకున్నాము. అప్పుడు మనకు హాఫ్ కేజీ స్పాంజ్ అనేది రెడీ అవుతుంది. బ్యాక్గ్రౌండ్లో లక్కీ కొంచెం ఆడుకుంటున్నాడు. ప్లీజ్ నెగ్లెక్ట్ ద వాయిస్. సో అంతేనండి. మనం ఇప్పుడు దీన్ని ఎలా స్లైస్ చేసుకొని మనం ఎలా డిజైన్ చేసుకుందాం అనేది చూద్దాము. నేను ఈ కేక్ స్లైజరు అమెజాన్లో కొనుక్కున్నానండి. నాకు 300 కాస్ట్ పడింది. నాకు కేక్స్ పర్ఫెక్ట్గా కట్ చేయడం రాలేదన్నమాట. అప్పుడు నాకు ఈ బిగినర్ ఫ్రెండ్లీగా ఉన్నిందనిపించింది. నాకు ఇది చాలా బాగా హెల్ప్ అయిందండి. మనకి యా సైజులో కావాలంటే ఆ సైజులో పర్ఫెక్ట్గా కట్ చేస్తుంది. మనం ఇలా పెట్టుకొని మంచిగా మనం కట్ చేసుకోవడమే. మనం సైజు మనకు కావాల్సినట్టు మోడిఫై చేసుకోవచ్చండి. దాంట్లో మనం అలా చేసుకొని మనం దీన్ని బాగా కట్ చేసుకోవచ్చు అనమాట. అంటే హైట్ ఎలా కావాలి, హైట్ లెస్ ఎలా కావాలి, ఎంత పెద్ద కేక్ అయినా కట్ చేసుకోవచ్చండి. అలాంటి ప్రాబ్లం ఏం లేదు. 1 కేజీ, హాఫ్ కేజీ, 1.5 కేజీ, 2 కేజీ దాకా కూడా మనం ఈజీగా దీంట్లో కట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే నేను మొత్తం కట్ చేసేసాను. చూడండి ఎంత స్లైసెస్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో, ఒక్కటి కూడా బ్రేక్ అవ్వలేదన్నమాట. అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఎంత స్మూత్గా ఉంది చూడండి. కేక్ స్పాంజ్ కూడా చాలా స్మూతీగా, టెక్స్చర్ కూడా చాలా పర్ఫెక్ట్ టెక్స్చర్లో వచ్చింది. ఇప్పుడు నేను చాక్లెట్స్ అనేది మెల్ట్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ కట్ చేసుకున్నాను. నేనైతే అవెన్లోనే మెల్ట్ చేసుకుంటున్నానండి. మీరు డబుల్ బాయిలర్ మెథడ్లో కూడా మీరు మెల్ట్ చేసుకోవచ్చు అనమాట. మీరు అవెన్లో మెల్ట్ చేసుకునేట్లుగా ఉంటే 30 సెకండ్స్కి ఒకసారి మిక్స్ చేస్తూ ఉంటే మనకు చాక్లెట్ అనేది చాలా ఈజీగా మెల్ట్ అయిపోతుంది. చాలా ఫాస్ట్గాను అయిపోతుంది. ఇదే మీరు డబుల్ బాయిలర్ మెథడ్లో గ్యాస్ మీద కూడా చేసుకోవచ్చండి. ఆ రెసిపీ కూడా నేను ఫ్యూచర్లో ఎలా మెల్ట్ చేసుకోవాలి అనేది ఫ్యూచర్ వీడియోస్లో చెప్తాను. బట్ ఇప్పుడైతే నేను మైక్రోవేవ్ ఓవెన్లోనే మెల్ట్ చేసుకుంటున్నాను. చూడండి మన చాక్లెట్ అయితే ఎంత బాగా మెల్ట్ అయిపోయిందో. దాన్ని కొద్దిగా కూల్ అవ్వడానికి వదిలేస్తున్నాను అనమాట. కూల్ అయిన తర్వాత నేను బటర్ పేపర్ పెట్టుకొని దాని మీద నేను ఇయర్స్ అనేది డ్రా చేసుకున్నాను. పికాచుకి ఇయర్స్ ఉంటాయి కదా, ఆ ఇయర్స్ని డ్రా చేసుకొని నేను పైపింగ్ బ్యాగ్లో చాక్లెట్ పోసుకొని ఆ షేప్ మీద నేను ఇలా డ్రా చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు నేను 10 to 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి, అది డ్రై అవ్వడానికి. ఇప్పుడు నేను విప్పింగ్ క్రీమ్ పోసుకొని దాంట్లోనే నేను కొంచెం ఎసెన్స్ కూడా వేసుకుంటున్నానండి, ఫ్లేవర్ వస్తే బాగుంటుందనేసి. సో అంతేనండి. దీన్ని నేను స్టిప్ ఫిక్స్ వచ్చేంత వరకు మనం బీట్ చేసుకోవాల్సిందే. నేను ఎలాంటి డైరీ విప్పింగ్ క్రీమ్ వాడితే బెస్ట్ అండ్ ఎలాంటిది వాడకూడదు అనేది కూడా ఫ్యూచర్లో ఒక దానికంటూ సపరేట్గా ఒక వీడియో అనేది వేసి మీకు చెప్తానండి. విప్పింగ్ క్రీమ్లో కూడా అన్ని విప్పింగ్ క్రీమ్ ఇప్పుడు సమ్మర్స్లో అయితే చాలా విప్పింగ్ క్రీమ్స్ కరిగిపోతాయి. అలాంటి విప్పింగ్ క్రీమ్ వాడకుండా ఉండడమే బెటరు. ఎలాంటి విప్పింగ్ క్రీమ్ ఎంత ఫ్యాట్స్ ఉండాలి అనేది నేను దానికంటూ సపరేట్గా ఒక వీడియో అనేది వేసి మీకు చూపిస్తాను. ఇప్పుడైతే నేను మంచిగా మనం విప్పింగ్ క్రీమ్ అయితే బీట్ చేసేసుకున్నామండి. ఇప్పుడు నేను టర్న్ టేబుల్ పెట్టుకొని దాని మీద డెకరేషన్ స్టార్ట్ చేసేసానండి. ఫస్ట్ నేను ఒక స్లైస్ కేక్ని పెట్టుకున్నానమాట. సో దాని మీద షుగర్ సిరప్ అండి. ఇది సింపుల్ షుగర్ సిరప్ అండి. నార్మల్ ఒక 5 టేబుల్ స్పూన్ వాటర్కి మనము 3 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ షుగర్ అనేది మిక్స్ చేసుకొని వాడుకుంటున్నాం అనమాట. ఇది కూల్ కేక్ అండి. మనం కూల్ కేక్లో షుగర్ సిరప్ కంపల్సరీ వాడతామన్నమాట. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ వేసుకొని అప్లై చేసుకుంటున్నానండి. విప్పింగ్ క్రీమ్ తర్వాత నేను పైనాపిల్ క్రష్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం మనకు టేస్ట్ అనేది ఇంకా కొంచెము బేకరీ స్టైల్లో ఇస్తుందన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. పైనాపిల్ ఫ్లేవర్లో కొంచెం క్రష్ యాడ్ చేయడం కూడా బాగుంటుంది, అంతే, ఇంకేం లేదు. ఇది ఆప్షనల్ అండి. మీరు వాడుకోవాలంటే వాడుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. క్రీమ్ కొంచెం ఎక్కువే వేస్తున్నానండి. కస్టమర్ డిమాండ్ మీదనే వేసుకుంటున్నాను. పిల్లోడికి బాగా పికాచు థీమ్ కేక్లో నాకు క్రీమ్ కూడా బాగుండాలి అనేసి అడిగాడనమాట. నోరు తెరిచి అందుకే వేస్తున్నాను అనమాట. లేకపోతే నేను కూడా ఇంత క్రీమ్ వేయను. ఇప్పుడు నేను డైరెక్ట్గానే ఫినిషింగ్ కూడా ఇచ్చేస్తున్నానండి. నేను క్రమ్ కోట్ ఇచ్చేసి ఫ్రిడ్జ్లో అలా పెట్టడం ఏం లేదు. డైరెక్ట్గా ఫినిషింగ్ ఇచ్చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అనమాట. ఇప్పుడు బోర్డు మీద సైడ్స్లో ఉండే క్రీమ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవడం ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మళ్ళీ నేను ఫ్రిడ్జ్లో ఇంకా బయటికి తెచ్చేసానండి. జస్ట్ నేను 15 to 20 మినిట్సే పెట్టాను ఫ్రిడ్జ్లో. నాకు కొంచెం ఫినిషింగ్ కావాలనిపించింది, అందుకే లైట్గా ఫినిషింగ్ ఇచ్చాను మళ్ళీ ఇంకోసారి. ఎక్కువ క్రీమ్ వేయలేదులేండి. దాంట్లోనే నేను ఇప్పుడు ఫినిషింగ్ ఇచ్చేసి నేను మార్కింగ్ చేసుకుంటున్నాను అనమాట. ఇది ప్లస్ షేప్లో నేను మార్క్ అయితే చేసుకున్నానండి. ఎందుకు అంటే మనకు ఐస్కి చీక్స్కి డిఫరెన్స్ ఎక్కడ పెట్టాలి అంటే ఒక ఐడియా వస్తుందన్నమాట. ఇప్పుడు నేను ఒక చిన్న ఏదన్నా ఒక మీరు లిడ్ కూడా తీసుకోవచ్చు. అలా తీసుకొని నేను సర్కిల్స్లో మనం పెట్టుకున్నాము ఐస్కి చీక్స్కి.
ఇప్పుడు నేను చాక్లెట్ పెట్టేస్తున్నానండి. అది నేను ఆల్రెడీ వైట్ చాక్లెట్‌లో చేసుకున్నాను కదా ఇయర్స్. దాన్ని నేను డిమోల్డ్ చేసుకొని పెట్టేసుకున్నాననమాట. ఫస్ట్ పెట్టాను, అది కరెక్ట్‌గా సెట్ అవ్వలేదనిపించింది నాకు. మళ్ళీ తీసేసి మళ్ళీ పెడుతున్నాననమాట. ఇప్పుడు నేను న్యూట్రల్ గ్లేజ్‌లో రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని, మిక్స్ చేసుకొని నేను డెకరేట్ చేసుకుంటున్నాను. రెడ్ కలర్ వచ్చి చీక్స్‌కి, మౌత్‌కి అయితే వస్తుంది కదా! అదే నేను డెకరేట్ చేసుకున్నాను. ఇప్పుడు నార్మల్ వైట్ న్యూట్రల్ గ్లేజ్‌లోనే నేను రెడ్ అండ్ గ్రీన్ మిక్స్ చేసి బ్లాక్ కలర్ తెప్పిస్తున్నానండి. సో మనం ఇది ప్రైమరీ కలర్, సెకండరీ కలర్స్ అనేసి మనము చిన్నప్పుడు చదివింటాం కదా! అలానే నేను ఇది ట్రై చేశాననమాట. ఇప్పుడు దాన్ని నేను అవుట్‌లైన్‌గా ఇస్తున్నాను. అవుట్‌లైన్‌లో ఇచ్చిన తర్వాత చూడండి ఎంత బాగుందో. అసలు ఐస్ కూడా నేను బ్లాక్ లైనే పెట్టాననమాట. దానికి ఏం షేడింగ్స్ అలాంటి వైట్‌వి ఏమైనా ఇయ్యాలనేమో అలానే ఏం చేయలేదు నేను. జస్ట్ బ్లాక్ పెట్టాను. అదే చాలా బాగా అనిపించిందండి. ఇప్పుడు నేను విప్పింగ్ క్రీమ్‌లో యెల్లో కలర్ మిక్స్ చేసుకున్నాననమాట. నేనైతే జెల్ ఫుడ్ కలర్స్ అండ్ లిక్విడ్ ఫుడ్ కలర్స్ 2 వాడతానండి. కానీ విప్పింగ్ క్రీమ్‌లో అయితే జెల్ కలర్సే బెస్ట్ అనిపిస్తది నాకు. లిక్విడ్ ఫుడ్ కలర్ వాడడం వల్ల ఏమంటే మన విప్పింగ్ క్రీమ్ బిన్నె కొంచెం ఏమంటారు, సమ్మర్స్ వేరే కదా! బిన్నె కరిగిపోతూ ఉంటుందనమాట. మళ్ళీ మళ్ళీ బీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే మీరు జెల్ కలర్స్ యాడ్ చేసి మనం విప్ చేసామంటే మాత్రము అసలుకి ఏం కాలేదు. సమ్మర్స్‌లో అయినా కూడా గానీ కొంచెం బానే ఉంటుంది. ఒక చిన్న టిప్స్ చెప్తాను చూడండి. ఎప్పుడైనా కానీ సమ్మర్‌లో చేస్తున్నారంటే విప్పింగ్ క్రీమ్ బౌల్ అనేది కొంచెం బాగా కోల్డ్‌గా ఉండేలాగా చూసుకోండి. అండ్ విప్పింగ్ క్రీమ్ కూడా కొంచెం కోల్డ్‌గా ఉండేటప్పుడే విప్ చేసుకోండి. అలా చేసుకునే దానివల్ల మీకు బిన్నె కరిగిపోదు. అండ్ సమ్మర్స్‌లో అయితే కొంచెం ఏసీ రూమ్స్‌లో అలాంటివి చేయడం కూడా బానే ఉంటుంది. నేనైతే జమ్మూలో ఉన్నానండి. నాకు ఇంకా ఇక్కడ సమ్మర్ స్టార్టే అవ్వలేదనమాట. సో నాకేం ప్రాబ్లమ్ లేదు. మీరు మన సైడ్ ఎక్కువ సమ్మర్స్ ఉంటది కాబట్టి నేను ఈ సజెషన్ మీకు ఇస్తున్నాననమాట. నేను ఇక్కడ యూజ్ చేస్తూ ఉండేది స్టార్ షేప్ నాజిల్స్ అండి. బట్ నాకు చాలా వరకు నాజిల్ పేరే తెలీదు. నేను అలా వాడుతుంటాను. నేను డిజైన్ ఏమొస్తదని చూస్తూ ఉంటాను. ఇదైతే ఫైనల్ లుక్ అండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలా వరకు చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. అందుకే చెప్తున్నాను. సో అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.